అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. నేను మీ పుష్ప. ఈరోజు రెగ్యులర్గా తినే దోశలు కాకుండా అన్ని రకాల పిండి కలిపి దోశలు అయితే వేస్తున్నాను. మీరు కూడా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు బియ్య పిండి, 1 కప్పు మైదా, అలాగే 1/2 కప్ బొంబాయి రవ్వ, 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ చపాతీ పిండి ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ థిక్ పేస్ట్ లా చేసుకోవాలి. చేసుకుని దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. దోశలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి అయితే తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. 10 నిమిషాల తర్వాత పిండి తీసి దాంట్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే జీలకర్ర అన్నీ వేసి మిక్స్ చేసి మనం నార్మల్గా దోశలా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పలుచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీని చట్నీ వచ్చి మన ఇంట్లో మాగే పచ్చడి ఉంటుంది కదండి, ఆ మాగే పచ్చడిని తీసుకుని దాన్ని కొంచెం మిక్స్ చేసి దాంట్లో కమ్మని పెరుగు, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. ఇది టైం లేనప్పుడు నేను చట్నీ కింద చేసేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇడ్లీలో కూడా తినచ్చు, బాగుంటుంది. తర్వాత దోశల కోసం పెనం పెట్టుకుని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది గుంటగరిటి వాడే కన్నా మనకి చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో దోశలా వేసి ఆయిల్ వేసేసి అటు టర్న్ చేసుకుంటూ మనం దోశ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవడమేనండి. తర్వాత మనం చట్నీతో సర్వ్ చేసుకుని తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారండి, వ్యూస్ బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి క్రిస్పీగా దోశ రెడీ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.